ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం ద్వారా క్రీస్తు కృపా పరిచర్యలు అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. దేవుని వర్తమానాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. మరొకసారి క్రీస్తు కృపా పరిచర్యలు ఆధ్యాత్మిక వర్తమానాలను అందించుటకు దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యము విందాము. ఈరోజు మనం వినే వాక్యమును గమనించినట్లయితే దేవుని మందిరమునకు వచ్చి వెళ్ళే విషయంలో మనం ఎలా ఉండాలి అనే దాని గురించి మనం కొన్ని విషయాలు ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో ప్రభువా, దేవుని మందిరమునకు వచ్చి వెళ్ళే విషయంలో మేము ఎలా ఉండాలి అనే విషయాలు మేము ధ్యానిస్తూ ఉండగా మా జీవితానికి, మా ఆత్మీయ జీవితానికి కావాల్సిన చక్కటి వర్తమానం అందించండి. ఈ అంశంలో మేము ధ్యానిస్తూ ఉండగా ప్రభువా, మాకు కావలసిన సందేశం అందించి మీరే మా ఆత్మీయ జీవితంలో నీ వాక్యానుసారంగా బ్రతుకుటకు మీరే మాకు నేర్పించి బోధించి సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని మందిరానికి ఎలా రావాలి అని మనం చూసినట్లయితే ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనిస్తే, కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగనే చేయుదును గనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దేవుని సన్నిధికి మనం ఎలా రావాలంటే సిద్ధపడి రావాలి. ఏ విషయాల్లోనంటే మనము శారీరకంగా చక్కగా మనం స్నానం చేసి చక్కగా శుభ్రంగా బట్టలు వేసుకొని చక్కగా దేవుని పరిశుద్ధ స్థలానికి మనం వెళ్ళాలి, సిద్ధపడి రావాలి. బైబిల్లో మనం చూసినట్లయితే దావీదు తాను సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 20వ వచనంలో స్నానం చేసి చక్కగా యెహోవా మందిరానికి వెళ్ళి తాను ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 20వ వచనంలో. కొంతమంది చూడండి, మందిరానికి వచ్చే విషయంలో సిద్ధపాటు ఉండదు, ఏముండదు. కాబట్టి ప్రియమైన వారులారా, సిద్ధపడి రావాలి. ఆత్మీయ జీవితంలో కూడా సిద్ధపరచుకొని, ప్రభువా ఈరోజు మందిరానికి వెళ్తున్నాను, నాతో మాట్లాడు ప్రభువా, వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నాకు కావలసిన సందేశం నాకు అందించు ప్రభువా అని దేవుని వాక్యం కొరకు దప్పిక కలిగి మనము వెళ్ళాలి సిద్ధపడి. దేవుడు ఈరోజు ఏ వాక్యం ద్వారా నాతో మాట్లాడతాడు అనే ఆశతో మనం రావాలి. బైబిల్లో మనం చూస్తాము, 42వ కీర్తనలో చూస్తాము, దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నదని వ్రాయబడి ఉన్నది. దావీదు అంటాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని అంటాడు. దేవుని మందిరానికి వెళ్లకుండా నేను ఉండలేనని బైబిల్లో భక్తులు చాలామంది చెప్పినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని మందిరంతో ఎంతోమంది జీవితాలు పెనవేసుకుని బ్రతికాయి. యేసు ప్రభు వారు కూడా తన జీవితం అంతా మనం గమనిస్తే లూకాసు వార్త 22వ అధ్యాయము ఆఖరి వచనాల్లో మనం చూసినట్లయితే పగలు దేవాలయంలో బోధిస్తూ రాత్రి వేళ ఒలివ కొండకెళ్ళి ఆయన కాలము గడిపినని చూస్తాం. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మనము సిద్ధపడాలి, శారీరకంగా సిద్ధపడాలి. స్నానం చేసి చక్కటి శుభ్రమైన బట్టలు వేసుకుని చక్కగా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించాలి. తర్వాత ఆత్మీయంగా, ప్రభా ఈరోజు ఏ వాక్యం ద్వారా నాతో మాట్లాడతావు, నాకు కావలసిన సందేశం నాకు అందించమని ఆ విధంగా మనము సిద్ధపడాలి. అలాగే మనం చూసినట్లయితే 100వ కీర్తన 4వ వచనంలో మనం చూసినట్లయితే
కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి అని వ్రాయబడింది. కాబట్టి కృతజ్ఞతార్పణలతో అనగా దేవునికి నీవు ఇచ్చే కానుక, దేవుడు నీకు ఇచ్చిన దానిలో నువ్వు కృతజ్ఞతగా నీవు వేసుకునేటువంటి కానుక విషయంలో కూడా నువ్వు సిద్ధపరచుకుని రావాలి. కొంతమంది చూస్తే చినిగిపోయిన కాగితాలు దేవునికి అర్పణగా వేస్తారు, సొట్ట బిల్లలో గుంటపడినటువంటి నాణ్యాలు దేవుని మందిరంలో కానుక వేస్తారు. నువ్వు ఇచ్చేటువంటి కానుక ధనవంతుడైనటువంటి దేవునికి నువ్వు ఇస్తున్నావు. దేవుడికి ఏం తక్కువ కాల. దేవుడు ఎందుకు ఇమ్మన్నాడంటే మీరు ఆశీర్వదించబడినట్లు నాకు ఈడి అన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 44:30 మీ ప్రతిష్టార్పణలన్నిటిలోను, తొలుచూలు వాటన్నిటిలోను మొదటివియు, ప్రథమ ఫలములన్నిటిలోను మొదటివియు యాజకులు వగును, మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇవ్వవలెను. కాబట్టి నువ్వు దేవునికి ఇచ్చేటువంటి కానుక కూడా, అర్పణ కూడా నువ్వు సిద్ధపరచుకొని రావాలి. కొంతమంది సిద్ధపాటు లేకుండా వస్తారు, చింపురు జుట్టు వేసుకుని వస్తారు మందిరానికి. ఏమండి, ఇచ్చే కానుక కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తుంటే పిల్లలు అటు ఇటు మందిరంలో తిరుగుతూ ఉంటారు. కాబట్టి ముందుగానే సిద్ధపరచుకుని దేవునికి ఇచ్చేది ఏదైనా శ్రేష్టమైంది నీకున్న దానిలో దేవునికి నువ్వు ఇచ్చే కానుక కూడా సిద్ధపరచుకొని రావాలి. బైబిల్లో దేవుడు చాలా విషయాల్లో బాధపడ్డాడు. మలాకీ గ్రంథం 1:6 కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమాను గనపరచును కదా. నా నామము నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది అని దేవుడు అక్కడ అంటున్నాడు. క్రిందకు వచ్చేవాడికి 8వ గురుడిదాన్ని తీసుకుని బలిగా అర్పించినడలా అది దోషము కాదా? కుంటిదానినైనను రోగము గలదాన్నైనను అర్పించినడలా అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చినడలా అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యులకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. చినిగిపోయిన కాగితం కొట్టికి తీసుకెళ్ళివ్వండి, షాపుకి తీసుకెళ్ళివ్వండి, తీసుకుంటాడా? తీసుకోడు కదా. ఒక మనిషి తీసుకున్నప్పుడు ఒక దేవునికి నువ్వు ఎలా అర్పించగలుగుతున్నావు? నువ్వు దేవునికి ఇచ్చే అర్పణ విషయంలో కూడా సిద్ధపరచుకొని రావాలని దేవుడి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది మందిరానికి వచ్చే విషయంలో ఆ సమయం వరకు నిర్లక్ష్యంగా ఉంటారు, మందిరానికి సిద్ధపడరు. అప్పటి వరకు సమయాన్ని వృధా చేస్తారు. చివరికి సమయం అవుతుంటే హడావిడిగా ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, అలా ఉండకూడదు. మనం దేవుని పిల్లలు ఇన్ టైంలోనే మందిరానికి రావాలి. కాబట్టి మందిరానికి మొదట వచ్చే విషయంలో నువ్వు సిద్ధపడి రావాలని దేవుని వాక్యము దేవుని మందిరంలో కనబడుటకై మీరు సిద్ధపడుడి అని ఆమోసు గ్రంథం 4:12 మనం చూస్తున్నాం. దేవునికి ఇచ్చే విషయంలోనైనా ప్రియమైన వాళ్ళారా అన్ని విషయాల్లో నువ్వు ఆత్మీయంగా సిద్ధపడి రావాలని మనం వాక్యానుసారంగా చూస్తున్నాం. ఇది మొదటిది. రెండోది, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది రెండోది. బైబిల్లో మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథము 5:1 నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఆశతో రావాలి, సిద్ధపడి రావాలి. లోకముచ్చట్లు చెప్పుకోవటం కాదు. దేవుని మందిరాన్ని ఘనముగా ఎంచి, దేవుని మందిరాన్ని సన్మానించి, దేవుని మందిరాన్ని గౌరవించి, దేవుని మందిరాన్ని ప్రేమించి, ఇది నా బాధ్యత అని మందిరానికి నువ్వు రావాలి. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 58:13 నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినమని నువ్వు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినం మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నువ్వు యెహోవా యందు ఆనందించదువు. దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కించదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. విశ్రాంతి దినాన్ని వ్యాపారం చేయకుండా దేవుని సమయం దేవునికి ఇచ్చి, అది ప్రతిష్ఠిత దినం. దేవుడు 6 దినములు పనిచేయమన్నాడు, 7వ దినమున మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించమన్నాడు. దేవుని సమయం దేవునికి ఇచ్చి, అది ప్రతిష్ఠిత దినమని, అది మనోహరమైన దినమని నువ్వు ఎంచాలి. కొంతమంది మనోహరమైనదిగా ఎంచరు. ఈ ఒక్కరోజు పోగొట్టుకుంటే కూలిపోయింది అనుకుంటారు. లేకపోతే ఏదో కిరాయి దొరికింది వెళ్తే ఒక 1000 రూపాయలన్నా వస్తాయి కదా అనుకుంటారు. ప్రియమైన వాళ్ళు, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఎలాగైనా ఆశీర్వదించగలడు. కానీ దేవునికి వేరుగా ప్రియమైన వాళ్ళు మనం ఏమీ చేయలేం. కాబట్టి నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుని మాటకు లోబడి
దేవుని సన్నిధిని ప్రేమించి ఆయన సమయం ఆయనకి ఇచ్చి ఆయన మనకు గణపరిచినట్లయితే దేవుడు అంటున్నాడు, దేశం యొక్క ఉన్నత స్థలంలో నిన్ను ఎక్కిస్తానని దేవుడు చెప్తున్నాడు. నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు. కొంతమంది అంటారు, మీకేం తెలుసు పాస్టర్ గారు, లేకపోతే మీకేం తెలుసు బ్రదర్, మాకు ఎన్ని అప్పులు ఉన్నాయి అనుకున్నారు, ఎన్ని బాధలు ఉన్నాయి అనుకున్నారు అని, మీకేం తెలుసు, మీరు మందిరానికి రమ్మంటారు, ఈ ఒక్కరోజు నేను పని చేయకపోతే నాకు డబ్బులు ఎలా వస్తాయి, నా అప్పులు ఎలా తీరుతాయి అని అనుకుంటాం. నీ శక్తి చేత, నీ జ్ఞానం చేత అప్పు తీర్చాలని అనుకుంటావు. కానీ దేవుడు ఆశీర్వించకపోతే, దేవుడు నీ కష్టాన్ని దీవించకపోతే, దేవుడు దీవిస్తే అన్నటికీ అది దీవించబడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా దేవునికి వేరుగా, వాక్యానికి విరుద్ధంగా బ్రతకాలని ప్రయత్నం చేయొద్దు. నీ సొబుద్ధిని ఆధారం చేసుకుని బ్రతకబాకు. నీ ప్రవర్తన అంతటేందో ఆయన అధికారానికి ఒప్పుకో. ఆయన చెప్పినట్టుగా లోబడినట్లయితే దేవుడు కరువులో కూడా నిన్ను సజీవుడిగా కాపాడేవాడు, కరువులో కూడా నీకు దీవెన ఇచ్చేవాడై ఉన్నాడు. కాబట్టి అన్నీ తెలిసిన దేవుడు చెప్పినప్పుడు ఆయన మాటను నీ అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వించేవాడై ఉన్నాడు. లోకవార్తలు చెప్పుకొనకయు. కొంతమంది మందిరానికి వచ్చేటప్పుడు ఆ దారిలో ఉన్నటువంటి మనుషులందరితో మాట్లాడుకొని ముచ్చటించుకొని వస్తూ ఉంటారు. కానీ ఒక ఆత్మను మందిరానికి తీసుకొచ్చే విషయంలో పలానా సహోదరి మందిరానికి వస్తానంటుంది అని చెప్పేసి అని ఆమెను చక్కగా మందిరానికి అలా నడిపించవచ్చుగా. ఒక ఆత్మను మందిరాన్ని నడిపించే విషయంలో ఆ ప్రయాసం కనబడదు. కానీ దారిలో మాత్రం ముచ్చలు చెప్పుకుంటూ ఎవరు ఎదురైన వాళ్ళందరితో మాట్లాడుకుంటూ మందిరానికి రావడం కాదు. ఖచ్చితంగా నువ్వు బయలుదేరినప్పుడు చక్కగా సిద్ధపడి మందిరానికి నువ్వు సిద్ధపడి వచ్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వించేవాడై ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆ రోజు ఆ యొక్క ఘనముగా ఎంచినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్విస్తానని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. రెండోది మనం చూసేది ఏంటంటే, నువ్వు మందిరంలోనికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనవలెను అని ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసాం ఇందాక. నువ్వు సమయం విషయంలో ముందుగానే రావాలి, ఇన్ టైంలోనే నువ్వు ఉండాలి. అపోస్తలుల కార్యము 3వ అధ్యాయం 1వ వచనంలో పగలు 3 గంటలకి అక్కడ పేతురు, యోహాన్లు ఆ దేవాలయం మెట్లెక్కి వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, మనం ఒక ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలంటే ఇంచుమించు 3 గంటల ముందే మనం ఎయిర్పోర్ట్లో ఉంటాం. ఒక రైలు బండి ఎక్కాలనంటే 1 గంట ముందే ఉంటాం ప్లాట్ఫారం మీద. కానీ దేవుని మందిర విషయంలో మనం ఇన్ టైంలోనే ఉండాలి. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ విషయాలు ఒకసారి మీరు ఆలోచించండి. నేను మీకు ప్రేమతో చెప్తున్నాను. దేవుని పిల్లలం కాబట్టి, మన దేవుడు జీవము కలిగిన దేవుడు కాబట్టి, ఆయన మహాదేవుడు కాబట్టి, మహాదేవుని ఆలయం కాబట్టి దేవుని మందిరమును మనము ఈ విధంగా సన్మానించాలి, గౌరవించాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇన్ టైంలో రండి, వచ్చి చక్కగా మందిరంలో ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈరోజు పాటల ద్వారా నిన్ను స్తుతించాలి, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడాలి, నా జీవితాన్ని బలపరచాలి, నేను ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో నీ చిత్తము నా పట్ల తెలియచేయి అని ప్రార్థనాపూర్వకంగా నువ్వు సిద్ధపడినట్లయితే దేవుడు నీతో మాట్లాడతాడు. నీ ఆత్మీయ జీవితము ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. కాబట్టి సమయం విషయంలో నువ్వు ముందే రావాలి, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అనే దానిలో మొట్టమొదటిది ఇన్ టైంలోనే నువ్వు మందిరానికి రావాలి. ప్రార్థన సమయం ఎన్ని గంటలో మీరు ఆ సమయంలో మీరు రావాలని కోరుతా ఉన్నాను. మందిరానికి వెళ్తాము, వెళ్ళిన తర్వాత కొంతమంది కాళ్ళు బారుగా చాపుకుని కూర్చుంటారు. ఏమనంటే కాళ్ళు నొప్పులండి అని అంటుంటారు. కాళ్ళు నొప్పులైతే పైన కుర్చీలు ఉంటాయి, పెద్ద వయసులో ఉంటే కుర్చీలో కూర్చోండి, తప్పులేదు. కొంతమంది కింద కూర్చుని కాలు ఎదురుగా, బలిపీఠానికి ఎదురుగా చాపు కూర్చుంటారు. అది మంచిది కాదు, ఆ ప్రవర్తన మంచిది కాదు. దీని గురించి బైబిల్లో మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయం ఒకసారి మీరు చూసినట్లయితే, దేవుడు దేవాలయానికి దిగి వచ్చాడు, ఆయన చొక్కా అంచులు దేవాలయాన్ని నిండుకున్నాయని రాయబడింది. 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు, 2 ఎగురుచు, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి అని చూస్తున్నాం. ఆయనకు పైగా మహాదూతలు ఉన్నారు. వారు 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో కళ్ళు కప్పుకొనుచు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు. కాళ్ళు ఎందుకు కప్పుకున్నారు? దూతలు పరిశుద్ధులు, దేవుడు పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు అయినా, కానీ 2 రెక్కలతో వాళ్ళ కాళ్ళు ఎందుకు కప్పుకున్నారంటే
వాళ్ళు ఉన్నది ఎక్కడనంటే ఆయనకు పైగా ఉన్నారు. ఆయనకు పైగా ఉన్నటువంటి వారు ఆ 2 కాళ్ళను కూడా వాళ్ళ కాళ్ళను రెక్కలతో కప్పుకున్నారు. దేవుడు పరిశుద్ధుడు. ఆయనకు పైగా మనం ఉన్నాము. దేవుడు మనల్ని సృష్టించాడు. మన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము అని వాళ్ళు వారి పాదాలు రెక్కలతో కప్పుకున్నారు. మరి నీవు నీ పాదాలు దేవుని మందిరానికి ఎదురుగా ఆరాధనలో, ప్రార్థనలో, బలిపీఠానికి ఎదురుగా కాళ్ళు బారుగా చాపుకుని కూర్చుంటారు. అది ఎంతమాత్రం పరిశుద్ధులకు తగదని ఈ వాక్యానుసారంగా ప్రియమైన బిడ్డలారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దీని విషయంలో మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి అనే దానిలో ఇది మీరు గమనించాల్సిన విషయం. మూడోది, మీరు గమనించినట్లయితే మందిరానికి వచ్చినప్పుడు హాయిగా నిద్రపోతారు. కొంతమంది అంటారు, అయ్యగారు ఇంటికాడ అసలు నిద్ర పడతలేదు, మందిరానికి వస్తే హాయిగా నిద్ర పడుతుంది అంటారు. కొంతమంది బైబిల్ చదువుతుంటే నిద్ర వస్తుంది అంటారు. ఇది సైతానిగాడు చేసే పని, అపవాది చేసే పని. మందిరానికి వచ్చి వెనకాల చాలామంది నిద్రపోతూ ఉంటారు. పాస్టర్ గారు వాక్యం చెబుతుంటే నిద్రపోతూ ఉంటారు. అలా ఎంతమాత్రం నిద్రపోకూడదు. దేవుని వాక్యం వినేటప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా వాక్యమును శ్రద్ధగా ఆలకించాలి. బైబిల్లో ద్వితీయోపదేశకాండంలో మనం చూసినట్లయితే 28వ అధ్యాయం 1వ వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అక్కడ దేవుని మందిరమును సన్మానిస్తే, విశ్రాంతి దినమును ఘనముగా ఎంచితే దేశం యొక్క ఉన్నత స్థలం మీదకి ఎక్కిస్తానన్నాడు. దేవుని మాటను నువ్వు విని ఆ ప్రకారం నువ్వు గైకొనిటే నిన్ను సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చిస్తానని దేవుడు చెప్తాను. ఇక్కడ దేవుని మాటను శ్రద్ధగా వినాలి, బహుశ్రద్ధగా మనం వినాలి, నిద్రపోకూడదు. ఇలాగే ఒక ఆయన, మన పౌలు గారు దేవుని వాక్యం చెప్తూ ఉంటే ఒక ఆయన పైనుండి కింద పడిపోయాడు నిద్రపోయి. ఐతుక్కు అనేటువంటి ఆయన దేవుని కృప వలన బ్రతికాడు. కాబట్టి నిద్రపోకూడదు. దేవుని మందిరంలో మనం నిద్రపోకూడదు. పాటలు పాడే సమయంలో పాటలు పాడుతూ, దేవుని స్తుతిస్తూ, ప్రార్థించే సమయంలో ప్రార్థిస్తూ, దేవుని వాక్యం వినే సమయంలో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా, బహుజాగ్రత్తగా వినాలి. మరియ యేసయ్య పాదాల దగ్గర దేవుని వాక్యం ఉంది. ఆయన వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుందని రాయబడి ఉంది. మీరు కూడా అలాగే దేవుని వాక్యాన్ని భద్రం చేసుకోవాలి, బహుశ్రద్ధగా వినాలి, నిద్రపోకూడదు. నిద్రపోవడం అనేది సాతాను లక్షణం. మత్తయి సువార్తలో అక్కడ ఒక ఉపమానంలో రాయబడింది. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 13వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాను. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజపట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, వాళ్ళు నిద్రపోతూ ఉంటే అపవాది వచ్చి, శత్రువు వచ్చి ఏం చేశాడు? గురుగులు విత్తిపోయాడు, పనికి మాలిన విత్తనాలు. ఆ 2 గింజబట్టింది వాళ్ళకి అర్థం కాల, గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అర్థం కాల. కానీ యజమానికి తెలుసు. యజమాని డైరెక్ట్ చెప్పేశాడు, ఇది శత్రువు చేసిన పని అన్నాడు. కాబట్టి మనం నిద్రపోతే ప్రియమైన వాళ్ళరా ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. దేవుని వాక్యం వింటే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే విజయాన్ని చూడగలుగుతావు. ఎంత వాక్యం వింటే అంత విశ్వాసంలో బలపడతావు. కాబట్టి దేవుని వాక్యం వినే సమయంలో నిద్రపోకండి దయచేసి. బహుశ్రద్ధగా ఆలకించండి. ఏదో ఒక మాట దేవుడు నిన్ను తాగుతుంది, ఏదో ఒక మాట నీ జీవితాన్ని తాగుతుంది, ఏదో ఒక మాట నిన్ను బలపరుస్తుంది, ఏదో ఒక మాట నీ ప్రాణాన్ని తెప్పరల్ల చేస్తుంది, ఏదో ఒక మాట నీ భయం నుండి వెళ్ళగొడుతుంది. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు అని రాయబడింది. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించినది రాయబడింది. కాబట్టి దేవుని వాక్యము నీ ఆత్మీయ జీవితానికి పౌష్టిక ఆహారం అందించేటువంటిది. కాబట్టి దేవుని వాక్యాన్ని బహుశ్రద్ధగా నువ్వు వినాలి. నిద్రపోవడానికి వీల్లేదు ప్రియమైన వాళ్ళు. కొంతమంది మందిరానికి వచ్చినప్పుడు అందరూ ఒకసారి వారానికి ఒకసారి కలుసుకుంటారు కదా, ఇక వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటుంటారు, పక్కన ముసలి ముచ్చట్లు మాట్లాడుకుంటుంటారు మందిరంలోకి వచ్చి. అది ఎంత మాత్రం చేయకూడదు. దేవుని వాక్యం వినే సమయంలో వాక్యం వినాలి. మీ సహోదరుల యొక్క యోగక్షేమం తెలుసుకోవాలంటే ఆరాధన అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడుకోండి. బ్రదర్ ఎలా ఉన్నారు ఏంటని. ప్రార్థన మధ్యలో మాట్లాడుకుంటుంటారు. ఏం జరిగింది మొన్న ఈ మధ్య ఏదో జరిగిందంటే ఏంటి అని మాట్లాడుకుంటుంటారు. అది ఎంత మాత్రం తగదు ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఈ విషయాలు మీరు ప్రియమైన గమనించాలని కోరుతా ఉన్నాను.
ఈ విధంగా నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన విషయమై జాగ్రత్తగా చూసుకొనవలనని ఇక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు చక్కగా ఉండు. బైబిల్లో రాయబడింది యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో, నరపుత్రుడా నేను నీతో మాట్లాడుతున్నాను, నువ్వు చక్కగా నిలబడు. మాట్లాడేది ఎవరో తెలుసా? దేవుడు. నువ్వెవరో తెలుసా? నువ్వు నరపుత్రుడివి, నువ్వు నరుడివి. నా దృష్టికి నువ్వు దుమ్ము లాంటి వాడు, ధూళి వాడు, పురుగు వంటి వాడు. నువ్వు మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికి అయిన దేవుడు, జీవము కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని అక్కడ యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో 1వ వచనంలో, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలను అన్నాడు. నువ్వు నరుడివి, నేను దేవుని మాట్లాడుతున్నాను. కాబట్టి దేవుడు తన ప్రతినిధులైనటువంటి సేవకుల ద్వారా వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు తీసుకోవాలి. కొన్నిసార్లు పాస్టర్ గారి గురించి, సేవకుల గురించి ప్రియమైన భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటుంటారు, వ్యతిరేకమైన మనసు కలిగి ఉంటారు. అతని జీవితాన్ని గురించి అతను దేవునికి లెక్కప్పు చెప్పుకుంటాడు. అది నీకు అనవసరం. వారు చెప్పే వాక్యాన్ని విను, ఆ ప్రకారం గైకొను. యేసుప్రభువు వారు చెప్పారు మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ వచనం, శాస్త్రులను పరిసయ్యులను మోషేపీఠ మందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి. వారు చెప్పేవి దేవుని మాటలు కాబట్టి వినండి, గైకొనండి, అనుసరించండి. ఆయనను వారి క్రియలు చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కానీ చేయరు. అంటే చెప్పేవారు చేయకుండా ఉన్నవారు వారి సంగతి పక్కకు పెట్టండి, వారు చెప్పే వాక్యం వినండి, ఆ ప్రకారంగా గైకొనండి. మంచిగా సేవకులైన వారు, మాదిరికరమైన సేవకులు ఉంటే వారి ప్రవర్తన ఫలమును అనుసరించమని హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. దానివల్ల మీకు మేలు జరుగుతుంది. కాబట్టి వాక్యం వినే విషయంలో, మందిరానికి వచ్చే విషయంలో, కూర్చునే విషయంలో, అన్ని విషయాల్లో, మందిరంలోని ఉండవలసిన వాతావరణ విషయంలో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. చక్కగా ఉండాలి. లోకవార్తలు, ముసలం ముచ్చట్లు కాదు, కానీ నీ సహోదరి సహోదరుల కొరకు భారంగా ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. కొంతమంది మందిరం పక్కనే ఇల్లు ఉంటుంది, ఎన్నిసార్లు తిరుగుతారో, మందిరం పక్కనే ఇల్లు ఉంటుంది, ఎన్నిసార్లు తిరుగుతారో తెలియదు, ఎందుకు తిరుగుతారో తెలియదు. బైబిల్లో మీరు గమనించండి, ఊరియా అనేటువంటి ఒక సైనికుడు ఉన్నాడు. దావీదు యొక్క రాజ్యంలో 30 మంది అధిపతుల్లో ఒకడు ఊరియా అనేటువంటి ఆయన ఒకరోజు దావీదు నువ్వు రమ్మని పిలిస్తే నీ ఇంటికి వెళ్ళమని అంటే ఇంటికి వెళ్ళలా, ఇల్లు పక్కనే ఉంది, వెళ్ళలా. 2 రోజులు అక్కడ రాజభవనంలో పడుకున్నాడు. ఎందుకు అంటే ఆ యుద్ధంలో దేవుని మనసు ఉంది, నా తోటి సహోదరులు యుద్ధంలో ఉన్నారు, నేను నేను ఇంటికి పోయాను అని వాళ్ళ కోసం భారం కలిగి అలా ఉండిపోయాడు. ప్రియమైన వాళ్ళ, అదే కనుక మనమైతేనా ఎన్నిసార్లు తిరుగుతామో ఇల్లు పక్కనుంటే. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని మందిరం అది ప్రార్థనా స్థలం. నా మందిరము సమస్త జనులకు, సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అని రాయబడి, అందరికీ ఎవరైనా సరే మందిరానికి రావచ్చు. విరిగిన హృదయముతో, నలిగిన హృదయముతో నువ్వు వచ్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని బలపరిచేవాడు, నీ జీవితంలో ప్రియమైన వారి ద్వారా మార్పుని తీసుకొచ్చేవాడు అన్నాడు. కాబట్టి వాక్యం మధ్యలో ఇటువంటి తిరగడం, లేకపోతే మాట్లాడటం, కొంతమంది వాక్యం చెబుతుంటే మధ్యలో మాట్లాడుతూ ఉంటారు, అది దేవుని ఆత్మను నువ్వు అడ్డగించినట్టే లెక్క. సేవకుడు ఆత్మ ద్వారా బోధించినప్పుడు అటు ఇటు మీరు తిరుగుతూ ఉంటే, మధ్యలో మీరు మాట్లాడుతూ ఉంటే దేవుని ఆత్మను అడ్డగించినట్టు అవుతుంది. ఇతరులకు అభ్యంతరకరంగా మీరు ఉండొద్దు. ప్రియమైన చిన్నపిల్లలు అటు ఇటు తిరుగుతుంటే వారిని తల్లిదండ్రులైన మీరు వారిని క్రమశిక్షణలో పెట్టండి. ఇతరులకు అభ్యంతరకరంగా మనము ఉండకూడదు ప్రియమైన వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనము గమనిస్తున్న ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, నువ్వు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను అని రాయబడింది. 2వ వచనంలో, నువ్వు దేవుని సన్నిధిని అనాలోచితంగా మాట్లాడుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. నోటిని కాచుకోవాలి. 2వ వచనం ఆఖరిలో నీ మాటలు కొద్దిగా ఉండాలి. అన్ని విషయాల్లో మనం చూస్తున్నాం. 7వ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం ఆఖరి లైన్లో, నీ మట్టుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమని రాయబడింది. ఒకరి సంగతి అనవసరం, వాళ్ళు ఎలా ఉన్నారో నీకు అనవసరం, వాళ్ళు మందిరానికి వస్తున్నారా రావట్లేదా అనవసరం, ప్రార్థన చేస్తున్నారా చేయట్లేదా కాదు. నీ మట్టుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. నీ మట్టుకు నీ జీవితాన్ని నువ్వు కట్టుకో. నీ మట్టుకు నువ్వు బహుశ్రద్ధగా దేవుని వాక్యం విను, ఆ ప్రకారంగా జీవించు. కాబట్టి సంఘంలో
ప్రియమైన వాక్యానుసారంగా నడుచుకునే వాళ్ళు ఉంటారు, నడుచుకునే వారు ఉంటారు. మంచి పిండి ఉంటుంది, పులిపిండి ఉంటుంది. కానీ ఇతరులను ఎవరిని విమర్శించొద్దు. కానీ నీ మట్టుకు నువ్వు భయం కలిగి జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియమైన వాళ్ళ. కాబట్టి వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, మనస్సాక్షి ద్వారా దేవుడు కొన్నిసార్లు నీ యొక్క లోపాలు తెలియజేస్తే సరిదిద్దుకో, ఒప్పుకో, విడిచిపెట్టు. ఆయన సన్నిధిలో విడిచిపెట్టు. దేవుడు వాక్యం ద్వారా ఒకవేళ నీతో మాట్లాడినప్పుడు, గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు ఒప్పుకో, యథార్థంగా ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇర్మీయా గ్రంథము 4వ అధ్యాయంలో 1వ వచనం, ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నువ్వు తిరిగి రానుద్దేశించిన యెడల నా యొద్దకే రావలెను. నువ్వు ఇటు అటు తిరుగుట మాని నీ హే క్రియలను నా సన్నిధి నుండి తొలగించి అనే మాట వ్రాయబడింది. నా సన్నిధిలో విడిచిపెట్టు. నువ్వు ఇటు అటు తిరిగిన ప్రతి పాపమును ఆయన మందిరంలో ఒప్పుకుని విడిచిపెట్టు. మరి అన్నటికీ వాటి జోలికి పోవద్దు అని దేవుని వాక్యము అక్కడ తెలియజేస్తూ ఉంది ప్రేమ. కాబట్టి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు, నేను గద్దించినప్పుడు, నీకు తెలియజేసినప్పుడు, నీ స్థితి నీకు తెలియజేసినప్పుడు నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుడు నిన్ను క్షమిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, పోగొట్టుకున్న దానికంటే నీకు రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు నువ్వు ఎలా ఉండాలో అన్న విషయాలు మనము కొన్ని క్లుప్తంగా మనము ధ్యానించాం. వాక్యం విన్నావు, ఆరాధించావు దేవుని మందిరంలో. బయటికి వెళ్ళిన తర్వాత నీవు మందిరంలో ఒకలాగా, బయట ఒకలాగా ఉండబాకు. మందిరంలో ఏ వాతావరణం ఉందో అదే వాతావరణం నీ ఒంటిలో ఉండాలి, నీ ఇంట్లో ఉండాలి. దేవుడు ఎలా బ్రతకమని చెప్పాడు అలాగే బ్రతకాలి. మందిరంలో ఒక బ్రతుకు, బయటికి వెళ్ళిన తర్వాత ఒక బ్రతుకు ఉండకూడదు. అలా బ్రతకూడదు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తా ఉందంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో, ఎవడైనను వాక్యమును వినివాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడు వెంటనే మరిచిపోవును కదా. అందుకని మీరు 22వ వచనం, మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. మీరు వినివారు మాత్రంగా ఉండకూడదు. వినదాని ప్రకారం మీరు గైకొని జీవించాలి. ఏదైతే బోధిస్తున్నా బోధ నేను కలిగి ఉండాలి. ఏదైతే వాక్యం వింటున్నా వాక్య ప్రకారం మీరు జీవించినట్లయితే మనము దేవుని ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం, దేవుని కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. వాక్యం విని వదిలేసినట్లయితే అద్దంలో ముఖం చూసుకుని అవతలకు వెళ్ళి మర్చిపోయినట్టే ఉంటుంది పరిస్థితి. కాబట్టి ప్రియమైన వారులారా, అలా ఉండడానికి వీల్లేదు. వాక్యాన్ని నెమరు వేసుకో. దేవుడు పోయిన ఆదివారం ఏ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత నెమరు వేసుకోండి, వాక్య ప్రకారం ప్రవర్తించండి. తర్వాత ఆ వాక్యాన్ని, సత్యాన్ని వివరించండి. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 4వ వచనం చూసినట్లయితే, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకును మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును, వీరును దేవునిందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవక యుండి అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి వచ్చు తరానికి చెప్పాలి, పిల్లలకు నేర్పించాలి. మనము కూడా ఇతరులకు ప్రియమైన వారులారా తెలియచేయాలి, సత్యాన్ని వివరించాలి. కాబట్టి ఈ విధంగా మనము బైబిల్లో మనం చూస్తున్నాం. ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో, దేవుని సన్నిధిని ప్రేమిస్తారో, దేవుడు వారిని ఉన్నత స్థలంలో ఉంచుతానని యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13-14 వచనంలో రాయబడింది. తర్వాత కీర్తన గ్రంథం 122వ కీర్తన 6వ వచనంలో, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురని రాయబడింది. కాబట్టి దావీదు దేవుని మందిరాన్ని ఎంతో ప్రేమించాడు. నిజంగా నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించున్నది, తినివేయుచున్నది, నీ మందిరానికి వెళ్లకుండా ఉండలేనని దావీదు ఆ విధంగా తన జీవితము ముడిపడి ఉంది. 52వ కీర్తన 8వ వచనంలో, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విధంగా దేవుని సన్నిధి ప్రేమించిన దావీదును దేవుడు రాజుల్లోని మహారాజుగా చేశాడు. అలాగే యేసు ప్రభు వారు కూడా పగలు దేవాలయంలో బోధిస్తూ, ఎక్కడ విశ్రాంతి దినమున్నా అక్కడ మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించేవాడు. ఆయన ప్రజలకు వాక్యాన్ని ప్రకటించాడు. రాత్రిపూట తండ్రితో ఆయన ప్రార్థనలో గడిపినట్టుగా చూస్తున్నాం. అందుకని ఆయన జీవితం అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామం హెచ్చించబడింది. కాబట్టి దేవుని నీవు ప్రేమించినట్లయితే, దేవుని సన్నిధిని ప్రేమించినట్లయితే నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడై ఉన్నాడు. కాబట్టి విశ్రాంతి దినాన 18 ఏళ్ళ నడువంగిపోయిన స్త్రీ మందిరానికి వెళ్ళినప్పుడు స్వస్థత పొందుకుంది. నీ జీవితంలో కూడా నీ బలహీనతల గుండా వెళ్తున్నా, శ్రమల గుండా నువ్వు వెళ్తున్నా, నువ్వు నిర్లక్ష్యం చేయకుండా, దేవుడు నా జీవితంలో ఏ మేలు చేశాడని దేవుని మీద అలగకుండా, అలాంటి పరిస్థితుల్లో కూడా నమ్మకం ఉండి దేవుని ఆరాధిస్తే ఖచ్చితంగా దేవుడు కూడా నిన్ను దర్శిస్తాడు. సంతానం లేని నీకు సంతానం ఇస్తాడు.
నీ జీవితంలో ఎలాంటి రోగాలు, బలహీనతలు, రుగ్మతలు ఎదుర్కొంటున్నావో వాటి విషయంలో దేవుడు విడుదలిస్తాడు. ఎన్నో సమస్యల నుండి విడుదలిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. కాబట్టి ప్రియమైన వారులారా, ఆ విధంగా మీరు దేవుని మందిరానికి వచ్చి వెళ్ళే విషయంలో దేవుని వాక్యానుసారంగా మీరు జీవించాలని కోరుకుంటున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దేవుని మందిరానికి వచ్చే విషయంలో దేవుని సన్నిధిలో కనబడుటకై సిద్ధపడుడి. మేము ఏ విధంగా సిద్ధపడి రావాలో, మందిరానికి వచ్చినప్పుడు ప్రభు ఎలాగ మేము మా ప్రవర్తన విషయంలో ఉండాలో నీ వాక్యం ద్వారా చూశాము. మందిరం బయటికి వెళ్ళిన తర్వాత ఏదైతే విన్నామో ఆ ప్రకారం గైకొని జీవించేవారుగా చేయి తండ్రి. మీరే మహిమ పొందమని ఈ వాక్యం ద్వారా లోపాలు ఉంటే ఎవరైతే సరిదిద్దుకుంటున్నారో వారు క్షమించి కృప చూపి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దీవెన మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సకల దీవెన కూడొచ్చిన మనందరికీ, ప్రభుని ఆశ్రయించు వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడెండును గాక. ఆమేన్. ఇంతవరకు క్రీస్తు కృపా పరిచర్యలు అనే మా కార్యక్రమాన్ని వీక్షించి దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ఆత్మీయ అవసరాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: యేసుక్రీస్తు ప్రార్థనా మందిర పరిచర్యలు, మంగాపురం రోడ్, కొత్తగూడెం, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థనా అవసరాల కొరకు మా ఫోన్ నంబర్ 9182489765 మరి ఒక నంబర్ 9912524162. God bless you all.